హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా 1425. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము షో నుంచి వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్ళాము. మా ఇంట్లో ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా మీరు చూశారు. సో దాని తర్వాత ఆసియా వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని మేము అనుకున్నాము. బట్ కాకపోతే ఆసియా ఏమంటుంది అని అంటే మా ఇంటికి వెళ్ళొద్దు అంటే నన్ను తీసుకెళ్ళను అని అంటుంది ప్రజెంటు. సో ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళారు, మరి ఆశ వాళ్ళ ఇంటికి ఇంకెప్పుడు వెళ్తారు అనేది మీకు ఉంటుంది కదా. మేబీ ఏం జరిగింది ఏంటి అనేది మీ మైండ్లో ఉంటుంది కాబట్టి ఈరోజు అది క్లారిటీగా మీకు చెప్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఆసియా దా 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 ఏం చేస్తున్నావు? జ్యూసా స్టార్ట్ చేసా. నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళు అంటే స్టాండ్ పెడదాం కానీ నీ అందానికి పడిపోయాను. కానీ మీ ఇంటికి తీసుకెళ్ళు అంటే నేను తీసుకెళ్ళను అంటున్నావు కదా. వై ఎందుకు అంటే ఆల్రెడీ మీ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, ఇక మా ఇంటికి ఎందుకు? సో ఫ్రెండ్స్, చేయలేతుంది పక్కన స్టాండ్ కనిపిస్తుంది కదా, స్టాండ్ బిగించి అప్పుడు మేము ఆల్రెడీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం కదా రాజు. సో ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా అయితే పెట్టేశాను. మిస్ ప్రెజెంట్ ఆసియా గారితో మాట్లాడబోతున్నాము. సో ఫ్రెండ్స్, మా ఇల్లు చూశారు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీరు అన్ని చాలా కళ్ళకట్టు చూశారు. ఆసియా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటే వద్దు అని దాటేస్తుంది. సో ఎందుకు, వై సో ఈ కారణాలని ఈరోజు అడగబోతున్నాము. సో ఆసియా గారు, నేనెందుకు ఇరికిస్తా? ఇప్పుడు మనం చెప్పాం కదా, ఫస్ట్ ఇటు వెళ్దాం తర్వాత అటు వెళ్దాం అని. సో ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళాము, 3 days 4 days అవుతుంది. సో ఇంకా మీ ఇంటి నుంచి వీడియో వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. సో దానికి ఎందుకు ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ కదా, నేను కూడా తెలుసుకోవాలి. కాబట్టి నాకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకు వద్దంటున్నావు మీ ఇంటికి? అంటే నేను అర్హుడు కాదా? మీ ఇంటికి నేను రాకూడదా? అలా ఏం కాదు, నువ్వు అర్హుడివే. ఆల్రెడీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకో 2-3 రోజులు ఆగు వెళ్దాము అని చెప్తున్నా. నేను మొత్తానికే వద్దు అని చెప్పట్లే కదా. 2-3 రోజులు ఆగంటే ఇప్పటికే 3 రోజులు 4 రోజులు అయ్యింది. ఈ 3 రోజులు 4 రోజులు ఆగి మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే 1 day పడుతుంది. అక్కడ 2 days ఉండాలి, మళ్ళీ రావాలి. సో మళ్ళీ అక్కడ వీడియో తీసి మనం ఎడిట్ చేసి పెట్టాలంటే ఎట్లా లేదన్నా 1 week టైం అవుతుంది. ఆల్రెడీ ఇక్కడే 1 week అయిపోయింది. అది నేను వద్దని చెప్పట్లేదు రాజు, 2-3 రోజులు ఆగుతాం. అదే ఆ 2-3 రోజులు ఎందుకు? కారణం ఏంటి? ఆ 2-3 రోజులు ఏంటి? అవి 2-3 రోజుల, వారం 2 వారాలా, లేకపోతే నెల 2 నెలల, సంవత్సరం 2 సంవత్సరాల ఏంటి? ఎందుకు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎందుకు? ఎందుకనంటే మాకు ఇల్లు ఉందా చెప్పు ఉండడానికి? నువ్వు దానికి తోడు నువ్వు ఇప్పుడు నార్మల్గా వెళ్ళి జస్ట్ కాసేపు ఉండి డిన్నర్ చేసేసి వస్తాము అని అంటే సరే, ఏదో అట్లా వెళ్ళి రావచ్చు. మాకు ఇల్లే లేదు సరిగా, నువ్వు వచ్చాడు ఏడుంటావు, దానితో 2 రోజులు ఉంటా అంటున్నావు కదా. ఉన్నప్పుడు ఇప్పుడు అసలుకే సమ్మర్, ఎండలు ఎట్లున్నాయి, నువ్వు మా ఇంట్లో అసలు అడ్జస్ట్ అయ్యి ఉండలేవు రాదు. మాకు ఇల్లు ఏడుంది చెప్పు? మీకు ఇల్లు ఏడుందా? సో రీజన్ అయితే ఇదే అంటే ఇల్లు ఇంకా అవ్వలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇబ్బంది పడుకుంటా మా ఇంట్లో ఉన్నావు అనుకో, అరే తీసుకొచ్చిన బాగా చూసుకోలేదు, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, రాజు వచ్చినప్పుడు ఇట్లా చూసుకోవాలి మంచిగా నాకు ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎట్లా చూసుకున్నారు, మంచిగా చూసుకున్నారు. అట్లనే నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా, అంటే మీది మాదని చెప్తున్నాను ఇందులో, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అట్లా చెప్తున్నా కానీ అంతా మనదే. కానీ ఏంటంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకోవాలి. నువ్వు 2 రోజులు ఉన్నప్పుడు అబ్బా మళ్ళీ రావాలనిపించాలి కదా, నువ్వు వచ్చి ఇబ్బంది పడుకుంటావు. సో నాకు అందుకే ఇష్టం లేదు, అందుకే నేను వద్దు అని క్యాన్సిల్ చేస్తూనే ఉన్నాను నేను అంతే. సో ఇదే నీ మెయిన్ రీజన్ అంటే ఈ రీజన్ వల్లే నువ్వు ఒకవేళ వద్దు అంటున్నావు అని అంటే ఖచ్చితంగా అవన్నీ మనసులోంచి తీసేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనుకున్నప్పుడు మన పర్సన్ అంటే మన పర్సన్ ఎక్కడుంటే అక్కడ ఫుల్ హ్యాపీ ఉంటుంది. ఓకేనా? అది గడ్డిల్లు అయినా సరే, రిచ్ కొంపలు అయినా సరే, పెద్ద ఇల్లు పెట్టేసి అందులో అన్ని హంగామాలు పెట్టేసి అనుకునే వాళ్ళు, మన మనసుకి ప్రశాంతతని ఇచ్చేవాళ్ళు లేరు అనుకో, అది పెద్ద బంగ్లా అయినా గడ్డిపాకుతోనే సమానం. అర్థమైందా? ఇంకొకటి, నేను అడ్జస్ట్ అవ్వగలుగుతా. ఓకేనా? ఒకవేళ వచ్చిన తర్వాత ఏమన్నా ఫుడ్ గిడ్డు కొంచెం అటు ఇటు అయ్యిందనుకో అడ్జస్ట్ చేసుకుంటా. ఒకవేళ ఏమన్నా చూసుకునే దాంట్లో అటు ఇటు అయిందనుకో అర్థం చేసుకుంటా. అర్థమైందా? అంతేగాని నేనేం అట్లా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఇంకొకటి, నేను మా ఇంటికి ఒకవేళ నువ్వు ఇప్పుడే కాదు అంతకుముందు కూడా వచ్చావు, మా ఇల్లు కంప్లీట్ అవుతున్నప్పుడు కూడా వచ్చావు. అంతకుముందు
ఇది పై ఫ్లోర్ లేకుండా కింద ఫ్లోర్ ఒకటే ఉన్నప్పుడు. సో అది ఉన్నప్పుడు మనం అందరం కలిసే ఉన్నామా, ఇప్పుడు పై చేసినప్పుడు అందరం కలిసే ఉన్నామా. సో అప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, నేను ఇప్పుడు అంతే హ్యాపీగా ఉంటాను. ఒకవేళ నేను వచ్చి కింద కూర్చొని అన్నం తిన్నా, నేను అన్నం తినేటప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు కదా, ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ ఏం కావాలి. నువ్వు, నేను, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు అలా అందరం కూర్చొని హ్యాపీగా అలా తింటూ ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటే అసలు టైమే తెలియదు. ఆ హ్యాపీనెస్లో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏమంటారు ఏ ఇంట్లో ఉన్నాము, మనం ఏ పరిస్థితిలో ఉన్నా అసలు గుర్తే రావే పిచ్చిదాన, అర్థమైందా? సో అందుకే నేను అంటుంది, రిచ్గా ఒకటి గుర్తుపెట్టుకో, మీరు పెద్ద ఇల్లు కట్టినాక హంగామాలన్నీ చేసిన తర్వాత వస్తే ఏముంటుంది, ఈ టైంలోనే రావాలి. ఇంకొకటి, మీ ఇల్లు ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అవ్వాలి. అది మీ ఇల్లు కాదు, మన ఇల్లు. ఎండలు చూసినావు కదా ఎట్లు, ఎండలు చూసినప్పుడు ఈ ఎండలో కనుక నేను వస్తే ట్యాన్ అయిపోతాను. మరి ఊర్లో కదా రాజు, ఊర్లోనే మంచిగా ఉంటుంది పిచ్చిదాన, పొలాలు గట్లు దట్టు, మీ ఇంటి పక్కనే పొలాలు, మీ అమ్మమ్మ మేపే మేకలు ఇవన్నీ మంచిగా ఉంటాయి. అందుకే వెళ్దాం. నువ్వేనా అదైతే వాటి గురించి నువ్వు మైండ్లో పెట్టుకో. కాదు, అమౌంట్ వచ్చినాయి కదా మ్యాన్షన్, ఇల్లు స్టార్ట్ చేయవా? అవి ఏం సరిపోతాయి, ఇంకా నాకు ఇంకా కావాలి. దానికి ఇంకేడా టైల్స్ ఉన్నాయి, పెయింటింగ్, కరెంట్ వర్క్, ప్లంబింగ్, బోర్ చాలా ఉన్నాయి. ఓ పని చేయి, ఫస్ట్ అయితే నీ దగ్గర ఉన్న డబ్బులతో స్టార్ట్ చేయి. ఒకవేళ సరిపోలేదు అనుకో మే హోనా. సో ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు నువ్వు, నీకు నేను ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఓకేనా? అదే కదా రిలేషన్ అంటే. నీ ఇబ్బంది నిన్ను వదిలేసి, నా ఇబ్బంది నేను వదిలేసి, అవన్నీ వేరే కథ. ఇవన్నీ కాదులే కానీ అదే ఇగో చూడు, ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్ళాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 2 days ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ తర్వాత మీ ఇల్లు పని, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ వర్క్ అదంతా చూసి అదంతా తెలుసు, ఆల్రెడీ అంతకు ముందెళ్ళి అవన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలనేది చూస్తా. ఆ తర్వాత ఏం మొదలు పెట్టించాలి. ముందు నువ్వు వర్క్ స్టార్ట్ చేసావనుకో, అమౌంట్ గురించి వదిలేసే, ఒకవేళ తక్కువైనా సరే అభయం ఇదే మిత్రమా, ఈ ఈశ్వరుడు ఉండ భయమేలా, అవి సరిపోరాదు. అదే చెప్తున్నాను కదా పిచ్చిదన్న. ఇప్పుడు నీకు ఇబ్బంది అయ్యి తర్వాత మనకేమైనా అవసరం వచ్చి ఎందుకు అవన్నీ. ఇప్పుడు నాకు ఇబ్బంది అంటే ఇగో కొన్ని రోజులు ఆగు, ఇల్లు స్టార్ట్ చేద్దాం. నేను ఒకవేళ నాకు ఏమన్నా ఇబ్బంది అయిందనుకో, నా వెనకాల నువ్వు ఉన్నావు ఉంటా. మరి ఇంకేంటి, టైం ఉంది కదా, సరే ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఎట్లా సరిపోవు, ఇంక అమౌంట్ కావాలి. ఏంటంటే కొంచెం స్టార్ట్ అయితే చేద్దాము ఉన్న అమౌంట్ లో వరకు, తర్వాత పిలుద్దాం అని చెప్పి నేను ఇల్లుకి పెళ్లికి మనం ఎన్ని ఎట్టినా సరే ఇంకా కావాలి అంటనే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసే, ఇల్లుకి పెట్టిన పెళ్లికి పెట్టిన పైసలు తిరిగి రాకపోయినా అలాగే ఇప్పుడు పెళ్లి ఇల్లు 2 అట్లా కాదు, సింపుల్ గా చేసుకోవాలి. నువ్వైతే స్టార్ట్ చెయ్యి, అది కూడా అయిపోతుంది. నువ్వైతే ఫస్ట్ స్టార్ట్ చేసేసేయి, మిగతాది ఏమైనా ఉంటే చూసుకుంటా, ఓకేనా? వాటి గురించి టెన్షన్ పడకు. అదే అంటుంది, ఫస్ట్ మనం వెళ్తే ఈ ఇల్లు పని అవుతుంది, మంచిగా ఉన్నట్టు ఉంటుంది. సో తర్వాత మనకి ఇవన్నీ కూడా గడుస్తాయి కదా, అందుకోసమని నేను ఎప్పుడు వెళ్దామని అంటున్నా. సో ఇప్పుడు ఓకేనా? ఇన్ని చెప్పిన తర్వాత కూడా 1-2 రోజులు ఆగు అన్నావు అనుకో, ఇక నాకు మంచిగా వెళ్దాం. నేను చెప్తున్నాను, నేను తీసుకెళ్ళను అనట్లేదు, వద్దు అంటలేరు. 1-2-3 రోజులు టైం. సో మా ఇంట్లో డోర్లు లేవు, మాకు డోర్లు లేవు, మీ ఇంటికి డోర్లు లేవు కదా. నేను స్నానం చేసేటప్పుడు నువ్వు అక్కడే నిలబడు. బాత్రూమ్ కుంది డోర్, మరి ఇంకేంటి, మాకు డోర్లు లేవు, మెయిన్ డోర్ లేవు. కింద ఇంకా అది ఫ్లోరింగ్ ఏం కాలేదు, అందులో ఆ సగమైన ఇంట్లోనే ఉంటున్నాం. మీ ఇంటికి ఫ్లోరింగ్ లేకపోయినా, డోర్లు లేకపోయినా, కిటికీలు లేవు, మీ ఇంటికి ఫ్లోరింగ్ లేకపోయినా, కిటికీలు లేకపోయినా, డోర్లు లేకపోయినా మీ అందరికీ మంచి మనసు ఉంది. సో అది చాలు ప్రేమగా చూసుకోవడానికి. కోతులు వస్తున్నాయి అంటున్నావు కదా, రాని వాటి పని చెప్తా, నేను పక్కన వేసుకుని పడుకుంటా అవసరం అయితే. నిన్నే భరిస్తున్నాను, అట్లా భరించలేనంటే ఇచ్చేదానా అయ్యేం కాలే. కానీ ఇంక ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి, నా బాధ అది కాదు, మళ్ళీ షూట్లు స్టార్ట్ అయినాయి అనుకో, ఇక మనకు మొత్తానికే ఖాళీ ఉండదు, అది నా బాధ. సో అందుకే నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఎగ్గొడుతున్నావు, ఎందుకా? ఇల్లు అవ్వలేదంట, ఆ ఇల్లు అయ్యి కొత్తగా ఇల్లు అయ్యి కింద రాయిలు తల తెరిస్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులో పెడుతుందంట. వదిలేవే, అవే వర్కౌట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా అర్థమైపోయింది. దీని రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అవ్వలేదు, ఎక్కడ ఉంటాం ఏంటి, ఆ తర్వాత కథ ఇదంతా ఓకే. సో మేము వెళ్ళడం లేదు, ఇప్పుడే వెళ్దాం, నెక్స్ట్ మంత్ వద్దు, ఎండలో లేవు ముండలు లేవు, వెళ్తున్నాం అంతే. సో ఫ్రెండ్స్, మేమైతే ఆశయాల ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మమ్మ మేకలు పెంచుతూ ఉంటుంది మంచిగాని, పక్కనే ఉంటాయి పొలాలు, ఆశయాల ఇంటి పక్కనే పొలాలు, మంచిగా
ఏమంటారు పంట పొలాలు, గేదెలు, ఇప్పుడు మేకలు. పొలాలన్నీ కోసేసిర్రు, వరి కోత అయిపోయింది. మనం వెళ్ళి విత్తనాలు వేద్దాంలే. సో ఫ్రెండ్స్, మేము వెళ్ళి ఆశయ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ పెంచే మేకలు, అలాగే ఆశయ వాళ్ళ ఇల్లు మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను. నేనే చేస్తాను. మా హోమే లేదు, హోమ్ టూర్ రెడీ చేస్తావయ్యా. మనకు ఉన్న హోమ్నే చూడు, అందరం బంగ్లాల్లో బతకలేము, అందులోని అందరూ పూరు గుడిసెల్లోనే ఉండలేరు. ఎవరు దేంట్లో ఉంటే అదే వాళ్ళకి బంగ్లా, అర్థమైందా? సో ఫ్రెండ్స్, మేము వెళ్ళి మళ్ళీ ఆశయవల్లి ఇల్లు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది అనేది హోమ్ టూర్ చేస్తా. ఏదైతే కింద పడుకోలేమన్నదో అక్కడ కూడా ఎందుకు మీ అక్కడ నుంచి రాలేదా మేము? మాది పూరు ఐస్ క్రీమ్ ఈడొకడు. ఎందుకు మేము అక్కడ నుంచి రాలేదా? మా ఫస్ట్ ఇల్లు పూరు గుడిసె. వర్షం పడితే ఓ పక్కన మట్టి కరిగిపోయి, ఓ పక్కన నేను మా అన్నయ్య మా చెల్లి ఒక పక్కన ఉండేటోళ్ళము, ఇంకో పక్కన వర్షం అంత సెలబ్రిటీని అయితే నేను ఇంటికి వెళ్ళి వేటకి వెళ్తా, పనులు చేస్తా, వల్ల కడతా కింద. మీ ఊర్లో అంటే మా ఊర్లో నిన్న అట్లా. ఇంకా మీ ఊరు మా ఊరు ఏముంది, మన ఊర్లో అయిపోతే పిచ్చిదానా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కష్టం విలువ తెలిసిన ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, మిడిల్ క్లాస్లో పుట్టి కష్టం విలువ తెలిసిన ఏ ఒక్కడైనా సరే, ఎంత రిచ్ అయినా ఎంత సంపాదించినా మళ్ళీ కష్టం వస్తే ఆ కష్టాన్ని భరించగలడు. అదే మిడిల్ క్లాస్లో ఉన్న ఆ పవరు, ఆ మ్యాజిక్. అర్థమైందా? నేనుంటా, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయం. మేమైతే చెలో భోపాల్పల్లి గోయింగ్ టు ఆశయ వాళ్ళ ఇల్లు అంటున్నా, పొలాలు అంటున్నా, మేకలు అంటున్నా, ఈ లోపేం షూట్లు రావద్దని మొక్కుకోండి అంటున్నా. మా ఇంటికి వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నేనే వాయిదాలు ఏం లేవు అంటున్నా, పోతున్నాం అంటున్నా, మధ్యలో ఏమి మాకు షూట్లు రావద్దని మొక్కుకోండి అంటున్నా. మొత్తం ఏమైనా ఓకే అంటున్నా, ఫేస్ క్రీమ్ పెడతా అంటున్నా, సన్ స్క్రీన్ పెడతా అంటున్నా, వాయ్ అంటున్నా. ఫ్రెండ్స్, ఇంగ్లీ చేయొద్దు. చలో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రాజుని మా ఇంటికి తీసుకెళ్ళాను అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ తీసుకెళ్తే మీరు మన బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు చలో. మీరు మన బ్లాగ్ లో కలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆసియా తీసుకెళ్ళదని కింద కామెంట్ చేయండి. వెళ్ళిన తర్వాత అయితే దుమారం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హోమ్ టూర్ చేస్తా, వాళ్ళ అమ్మ మేకలు చేస్తా, వాళ్ళ అమ్మతో నాన్నతో వీడియోలు చేస్తా, రీల్స్ చేస్తా, మామూలుగా ఉండదు అంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. అలాగే మా పాట డిల్లం మడిల్లి పిల్ల కేమే మీ ఇన్స్టాలో ఉంది. ఈ ప్రోమో కూడా ఈ 11th మార్నింగ్ 9:30 కూడా రిలీజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. జబర్దస్త్ నౌకరాజు ఉంటుంది, ఆసియా ఉంటుంది, 3 lakhs అబౌవ్ ఉంటుంది, ఇది 3 lakhs దగ్గరలో ఉంటుంది. చూద్దాం ఈ ఇయర్ ఎంతవరకు వెళ్తాం అనేది. ఏంజెల్ ఆసియా ఛానల్ లో కూడా వీడియోస్ వస్తాయి, ఎవరు బాధపడద్దు. సో స్టే ట్యూన్డ్. బై ఫ్రెండ్స్.